సీనియర్ నేత, అదేవిధంగా షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఫస్ట్ ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారితో మొదలు పెడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీకే అన్ని ప్రశ్నలన్నీ మీ వైపే దూసుకొచ్చాయి. ఇక ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి మీరు. బలరాం గారు నమస్తే. మొదట మీకు మన 60 వీక్షకులకి, అలాగే జనసేన నేత కృష్ణవేణి గారికి, కాంగ్రెస్ నేత బాజీ గారికి, వైఎస్ఆర్సీపీ నేత అజయ్ కుమార్ గారికి నమస్కారాలు. సార్, ఈరోజు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం వేగవంతంగా ముందుకు వెళ్తుంటే పచ్చకళ్ళ అద్దాలు వేసుకొని కొంతమంది పచ్చగా చూస్తుంటారు. గత ప్రభుత్వం విచ్ఛిన్నాలు, అరాచకాలు మీకు తెలుసు, దాని గురించి మాట్లాడడం వేస్ట్. మరి ప్రభుత్వం నడపాలంటే ఆర్థిక బలంగా ఉండాలి. పూర్తిగా వ్యవస్థలను విధ్వంసం చేసేసి 10 లక్షల కోట్ల అప్పులు పాలు చేసేసి తినే కంచంలో ఇసుదల్లేసి అన్నం పెట్టమంటే ఏంట? సో ఖాళీ కొట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. ఈ టైం వరకు కొంత వెయిట్ చేయాలి. కేంద్రం నుంచి నిధులు రాకుండా వచ్చిన నిధులు కాజేసేసి ల్యాండు, శాండు, మైను, వైను దోచేసుకొని రాష్ట్ర సంపద అంతా కూడా అప్పుల పాలు చేసేసి కొన్ని విచిత్రమైన వాదనలు, దేవాలయాలు కూడా వదిలేదు, దేవాలయం దోచేసుకున్నాం. ఏంటి మా ప్రభుత్వాన్ని చెమరగీతమా ఏంటో ఎక్కడో ఇన్నట్టున్నా సరే మాట. ఈ మధ్య మా తిరుపతిలో నాయకులు పశ్చిమ పెట్టి చెప్పారు, అసలు ఈ రాష్ట్రానికి ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి పంపించాలని మీరు కూడా మాట్లాడితే ఎట్లండి? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందా? నాయకులు ఉన్నారా? నెంబర్ 1 నెంబర్ 2 అంతా పారిపోయినారు కదా, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు కదా. మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ప్రజలంతా చెదరించుకొని చెత్కానించుకొని బయట నెట్టేసిన తర్వాత అతలాకుతలం అవుతున్నాను రాష్ట్రం. అవును, నిజమే. గత 5 ఏళ్లలో డ్రగ్స్, గంజాయి, డ్రమ్స్, గల్స్ మాయమైపోయి రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలించిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడటంలో ఏం చేద్దాం బాబు కన్ను. తర్వాత పింఛన్లు మింగేశారంట. శవాలకు కూడా పింఛన్లు ఇచ్చారండి గత ప్రభుత్వం. చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చారండి. కార్పొరేటర్లు, మా ఏరియాలో కార్పొరేటర్లు పింఛన్లు ఇచ్చారండి. అలాగే హ్యాండిక్యాప్ట్ లేని వాళ్ళకు కూడా హ్యాండిక్యాప్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పింఛన్లు ఇచ్చారండి. ఏం నాకు అర్థం కాలేదు. అంటే దొంగతనంగా మా సరిపోయిన ఎక్స్ఎంపీలు, ఎంపీలు, అలాగే మా సర్పంచులు వాళ్ళు పింఛన్లు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ ధనాన్ని అచ్చంగా బొక్కేసిన దుర్మార్గం నీరు బయట పెట్టాలి కదా. మరి 5 లక్షల పింఛన్లు దోచేసుకున్నారు కదా మీరు రాష్ట్రం నుంచి. సో అవన్నీ తీసేశారు. అర్హులైన వారికి ఇస్తాం. ఇంకోటి ఏదో చెప్పారండి, విషయం నింపుతున్నారంట. నాకు అర్థం కాల. వివేకానంద గారిని చెప్పేసి నుంచి ఆ రక్తం మడుగులో పుట్టిన ఈ పార్టీ చివరికి తల్లి చెల్లిని బయట దోసేసి చెల్లి చీరపై కూడా కామెంట్లు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విషయం నింపుతున్నారా? విషయం అంటే మాకు అర్థం లేదంటే గతంలో పాలిమర్ కంపెనీ కాలిపోతే చచ్చిపోయిన వాళ్ళ, కృష్ణమర్గాలు చనిపోయిన వాళ్ళ, దళితులు చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళ, శిరోమండలం చేసిన వాళ్ళ, సుధాకర్ లాంటి వాళ్ళు చంపేసిన వాళ్ళ, రాష్ట్రంలో 1,06,000 మంది పైసలు చంపేసి విషయం ఏం చెప్పే నాకు అర్థం కాలేదు. మీరు తాగిన ముందు తాగి 600 మంది అస్వస్థకి గురైతే కలిసి పట్టించుకొని వదలేరు. సో ఇది చూస్తుంటే మళ్ళా విద్యుత్ ఛార్జీలు, హబ్బా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు రాష్ట్రంలో బాధుడు ఈ సింగల్ మీకు కనపడి ఉంటుంది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి నడ్డి ఎర్రకొట్టి విద్యుత్ కార్పొరేషన్ 1,06,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, అన్కార్పొరేషన్ కింద 2 లక్షల రూపాయలు అప్పులు చేసి, విద్యుత్ బకాయిలు పెట్టేసి, 0 మీటర్లు పెట్టేసి రాష్ట్రాన్ని దోచేసి మీ సొంత వ్యక్తులకు సిటీ స్థాయి ఇచ్చేసి కాంట్రాక్టులు విద్యుత్తుని విధ్వంసం చేశారు మీరు. 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందండి. పెంచడం మేము గతంలో ట్రూ అప్ ఛార్జెస్, సర్ ఛార్జెస్, అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి పేరుతో వేసినవని 14,000 కోట్ల రూపాయలు ఈ నెలలో ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి చేస్తుంది. అలాగే ద్రోహం ఈ పదాలన్నీ వాడుతుంటే నాకు ఆశ్చర్యంగా నవ్వేస్తుందండి. ద్రోహం అండి, ఎవరు ద్రోహం చేశారండి? చెల్లికి ద్రోహం చేశారా? బాబాయ్ ద్రోహం చేశారా? కుటుంబ సభ్యులు ద్రోహం చేశారా? తల్లికి ద్రోహం చేశారా? ఈ రోజు వెళ్ళిపోయిన పార్టీ నాయకులు మీ పార్టీ వెళ్ళిపోయిన ద్రోహం చేశారా? రాష్ట్రపతి ద్రోహం చేశారా? రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 6,33,500 కోట్ల రూపాయలు వస్తే 4,10,000 మందికి ఉద్యోగాలు వస్తుంటే సస్యశ్యామలంగా గ్రౌండింగ్ వర్క్ చేసుకోవడానికి వెళ్తాం. గతంలో విశాఖలో ఒక సమ్మిట్ పెట్టారండి. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని. పానీపూరి షాప్ వాళ్ళు, అలాగే బార్బర్ షాప్ వాళ్ళు అన్నా ఒక నిమిషం వాగాలి. ఇవన్నీ వాళ్ళు పెట్టి చేశారు కదా. 13% కూడా గ్రౌండింగ్ కాలేదు కదా. 13% అంటే కనీసం 13,000 కోట్లు కూడా రాలేదు కదా. సో ఇవన్నీ కూడా చెప్పడానికి బాగుంటాయి. మా సర్వే మాకుంది, మా ప్రభుత్వం చేసే సర్వే ప్రకారం మా అందరూ కూడా 100కి 100 రూపాయలు ఎవరిని కూడా అంటే నా సమస్య ఏంటంటే సార్, అదే కొత్తగా వచ్చి మాట్లాడితే ఏం చేయాలి? నా టైం తీసుకోవడం లేదు. నీ టైం మాట్లాడి నోట్ చేసుకో, మర్చిపోతాను రాసుకొని అడుగు సమాధానం.
తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ 3 పార్టీలు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం. మేమెవరు 01 నిబంధనలు పెట్టలేదే, 41 నోటీసులు ఇవ్వట్లేదే. స్వేచ్ఛగా విమర్శించండి, మంచి సమస్యలు తీసుకురండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, తప్పులు చేసి ఎత్తి చూపండి ఉంటే మీరు శాసనసభ వదిలేశారు, పార్టీని వదిలేశారు. కనీసం మైకుల ముందు మాట్లాడడానికి ఒక ఇద్దరు వస్తున్నారు, సంతోషమే. ఇవన్నీ చూస్తుంటే సార్ పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకున్న పచ్చగా కనబడతాయి. మా రాష్ట్ర ప్రజలకి ఈరోజు 164 మంది సీట్లు ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన మేము చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. అధికారం చలాయించలేదు, మాకు ప్రజలు సేవ చేయమని ఇచ్చారు. సో మీ సూపర్ 6 కూడా ఇప్పుడు గతంలో పెన్షన్లు ఇచ్చాం, ఆ విధంగా లేట్ అయింది మళ్ళీ ఆర్డీఎస్ ఇచ్చాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము చెప్పిన సూపర్ 6 హామీలు, ఎన్నికల హామీలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేసి పోలవరం మేము గతంలో డిసెంబర్ 2021, 22 ఇది చెప్పలేం. మేము 3 నెలలు 320 ఓపెన్ చేస్తా ఉన్నాం. అనేక అంశాలపైన చాలా క్లారిటీ ఇచ్చేసాం. అన్ని పూర్తి చేసి 28 కోట్లకు వస్తాం. కానీ ఎగ్గొట్టి ఎగనామాలు పెట్టే పరిస్థితులు ఎన్డీఏ కుటుంబం లేదు. వికసిత ఆంధ్రప్రదేశ్ కి, వికసిత భారత్కి కట్టుబడి ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తాం, కానీ పెత్తనాలు చెయ్యము. దీని విషయాలపైన ఏ సందేహాలు ఉన్నా, ఎక్కడ శిక్ష పెట్టాలన్నా ప్రతి విషయం పైన ఏడాది కూర్చుంటారు కావాలంటే మాడదాం. అలాగే అనే విషయాలు కూడా పథకాల విషయం ఒక్క నిమిషం ముగిస్తాను. ఆ పథకాల అమల్లో సామాజిక పింఛన్లో 92% సాటిస్ఫాక్షన్, అన్నా క్యాంటీన్లో 82% సాటిస్ఫాక్షన్, ధాన్య సేకరణ 89% సాటిస్ఫాక్షన్. గతంలో ఆలయాల పరిస్థితి మర్చిపోయి ఇప్పుడు ఈ ఆలయాల దర్శనానికి పోతుంటే దాదాపు 84% వాళ్ళు సాటిస్ఫాక్షన్ అంటే భక్తుల నుంచి. ఎన్టీఆర్ వైద్య సేవలు 90%, సిలిండర్లు 50%, బస్సులు మన సురక్షిత ప్రయాణం గతంలో ట్రైన్ ఊరిపోయినా గేర్లు పడుచుకుని కూడా ఇప్పుడు 88% సాటిస్ఫైడ్ గా ఉన్నారు. అదేవిధంగా ఇసుక లభ్యత 78% సాటిస్ఫై. సర్వే రిపోర్ట్లు చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రజలు 100% మేము సాటిస్ఫై చేయలేము, ఏదో సమస్య ఉంటుంది. కాబట్టి ఛాలెంజ్ పరంగా తీసుకొని గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మా ముందు భారీ టాస్క్లు ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాం, అభివృద్ధి చేస్తాం. కానీ విమర్శలు రజనీకాంత్ గారు చెప్పినట్టు విమర్శించిన నోరులు మొరగని కుక్కలు ఏ ఊర్లో ఉండవు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రభుత్వం పని ఇదే. కాబట్టి ఎవరైనా సరే, ఎట్టి పరిస్థితులైనా సరే, ఏ పార్టీ అయినా సరే స్వేచ్ఛగా చక్కగా విమర్శలు చేయండి, మరి సర్దుమర్శలు తీసుకుంటాం, సూచనలు చేయండి, సలహాలు చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో, భారతదేశ పటంలో నెంబర్ తీసుకురావడానికి అందరి సహాయ సహకారాలు తీసుకున్నామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు షర్మిల గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఆమె చెప్పింది ఏంటంటే, మీరు ప్రచారంలో చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పేసి, ఇప్పుడు 200 రోజుల దగ్గరకు వస్తుంది. ఈ టైంలో కూడా ఇంకా పరిస్థితి పూర్తిగా సెట్ అవ్వలేదు, ఇప్పుడే మేము వెంటిలేటర్ ఇప్పుడే తీసేసాము, ఇప్పుడే పరిగెత్తలేదు రాష్ట్రం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్నది. సార్ ఇప్పుడు షర్మిల గారు మాట్లాడడం తప్పేం లేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం తప్పలేదు, వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పలేదు. మేము నోటు కట్టలేం కదా. 8 నెలలు 7 నెలలు పూర్తి 8 నెలలు అడుగు పెట్టాం. ఇప్పటికే సిలిండర్లు కానీ పెన్షన్లు కానీ పర్ఫెక్ట్ గా వెళ్తా ఉన్నాయి. రెండో విషయం, ధాన్య సేకరణలో కూడా 30 రోజుల లోపల 2 వారాల్లో డబ్బులు వేసేస్తున్నారు. ఇంకా మేము 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలంటే ఇప్పటికే 4,10,000 పైచలకు మా అప్లికేషన్స్ వచ్చేసి వర్కౌట్ జరుగుతూ ఉంది. సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయిపోతాయి. నేను చెప్తున్నా కదా, ఏది మీరు చేయమని చెప్పట్లేదు. మా బాబు గారు కూడా చెప్పిందంటే, మేము వర్కౌట్ చేస్తున్నాం, వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం, జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ అభివృద్ధి వరకు చేస్తాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకి అప్పులు, 9,600 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆ వడ్డీలు కడతాం, అప్పులు కడతాను, ఎక్కడ వెనక్కెళ్ళట్లా. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా తీసుకుని ముందుకెళ్తాం. ఎవరు కూడా ఏ గందరగోళం గుర్తుకాల్సిన అవసరం లేదు. ఊరికే గుడగాల్చి మహానీయ పరిస్థితులు ఉండే పరిస్థితులు రాకూడదు. సాక్షాధారంతో చెప్పండి, ఖచ్చితంగా తప్పైతే ఒప్పుకుంటాం, ప్రజలకు జవాబుదారంగా ఉంటామని చెప్తున్నాం. అజయ్ గారు సార్, మొదటిగా అర్థవంతమైన చర్చలతో 6 టీవీ యాజమాన్యం వారు నిర్వహించేటువంటి ఈ చర్చా